వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగర ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేసిన అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహంలో పాల్గొని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు. జక్రన్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు. మంత్రులు పొంగులేటి, తుమ్మల సీఎస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షా సమావేశం. మురుగు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగించాలి. వర్షపు జలాలు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్ సిపి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైన నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఇటీవల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. వర్షపు నీటి నిల్వలు, మలిన వాతావరణం వంటి కారణాల వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ వ్యర్థాలను తొలగించాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా మురుగునీటి కాల్వలు, విద్యుత్ స్తంభాలు, తీగల వంటి ప్రదేశాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు బయటకు వెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు వారిని గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎమ్మెల్యే ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరికల బోర్డులు మరియు సూచికలు ఏర్పాటు చేయాలని, వాటిపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని జిల్లా కాంగ్రెస్ నాయకులు దర్శించుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహం విజయవాడలో జరిగింది. జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడ విజయవాడలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నోడా చైర్మన్ కేశవేను, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఆర్మూర్ ఏబీ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. రజక కులస్తులు ఏర్పాటు చేసిన చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాకలి ఐలమ్మ ముని మనమరాలు చిట్యాల శ్వేత ఐలమ్మ పాల్గొని కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్గుల్ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిన గ్రామమని, ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రేమ అని, ఈ గ్రామానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే అర్గుల్ సింగిల్ విండో పరిధిలో నూతనంగా నిర్మించిన గోదాంను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగిందని, రజాకార్ల కాలంలో ఉద్యమం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆమె ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది కాబట్టి ప్రతి గ్రామంలో నిరుపేదలనే ఉండకుండా సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డితో పాటు మాజీ సర్పంచ్ రాజేందర్, పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రజక కులస్తులు, మండల రజక సంఘం నాయకులు, జిల్లా రజక సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరుగులు గ్రామమే కాదు, అరుగు గ్రామంలో ఇక్కడ పక్కకు జ్యోతిరావు పూలే ఉన్నారు. ఇటు పక్కకు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు, అక్కడ బాబు జగజీవన్ గారు ఉన్నారు. అటువైపు శివాజీ గారు ఉన్నారు. వాళ్ళ ప్రక్కన ఇవాళ మనము సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని మనం ప్రతిష్టాపించుకున్నామంటే మనం ఐలమ్మ గారికి ఇచ్చినటువంటి
గౌరవం మనకు తెలియజేస్తూ ఉంది. నిజంగానే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు అంటే మనం ఇలా ఆనందంగా ఉన్నాం మన స్వతంత్ర భారతదేశంలో అంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలం. ఇవాళ ఎవరినైనా ఒక విగ్రహాలను మనం ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం అనుసరించాలని చూడగానే గుర్తుకొస్తుంది వాళ్ళు ఎవరున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చించాలని, ఇంకనూ అవసరమైతే నిధులు కేటాయిస్తామని, నిధుల సమస్య ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. గడిచిన 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించని దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, వీటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే లైన్లు, లో లెవెల్ బ్రిడ్జ్లు, కాజ్వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జ్ల దగ్గర పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వర్షాలు 200 మిల్లీమీటర్లకే బ్యాక్ వాటర్ వల్ల అక్కడున్న ప్రజలను తరలించాల్సి వస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం అక్కడున్న వారిని తరలించి ఇంద్రమైన్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రులు సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని, అందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ కు కూడా తక్కువగానే ఇన్ఫ్లో వస్తుందని, 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో గురువారం నాటికి 45 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉందని, పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ అప్రమత్తంగా ఉందని, ప్రజలకు పూర్తి భరోసా కల్పిస్తున్నామన్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 100 మంది అందుబాటులో ఉన్నారన్నారు. వీరితో పాటు శిక్షణ పొందిన మరో 20 మందితో కూడిన పోలీస్, ఫైర్ సిబ్బంది ఉన్నారని, ఒక బృందాన్ని మెదక్ జిల్లాలో సహాయక చర్యల కోసం పంపామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్లోని పలు డివిజన్లలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాల్లో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తా చెదారం మురుగు కాలువల్లోకి చేరి పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. గురువారం పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. ఖానాపూర్ సమీపంలోని డ్రైనేజీని, నిజాం కాలనీలోని డ్రైనేజీని, తీన్ కమాన్ నుండి ఐడీఓసీ వరకు గల డ్రైనేజీలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా అవసరమైన చోట మురుగు కాలువల నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్తా చెదారం తొలగింప చేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున తక్షణమే జేసీబీలు పెట్టి డీసిల్టింగ్ పనులను పూర్తి చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాల్లో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.
డ్రైన్లలో చేరిన వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ సిపిలు సందర్శించి నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల వల్ల నెలకొని ఉన్న తాజా పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈ మురళీమోహన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తదితరులున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధం చేశారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9:30 తెలంగాణ భవన్ బీసీ కమిషన్ చే జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన మరియు తెలంగాణ గీతాలాపన ఉంటుంది. 9:35 గౌరవ వందనం స్వీకారాలు, 9:40 ప్రసంగాలు, 10 గంటలకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10:15 శకటాల ప్రదర్శన, 10:30 స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం కలదు. 10:45 ప్రశంసా పత్రాలు మరియు బహుమతుల ప్రదానం, 11 గంటలకు స్టాల్స్ సందర్శన కలదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గురువారం నియోజకవర్గంలోని మండలాల్లో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దర్పల్లిలో న్యూరెడ్డి సంఘంలో సీఏ యాదగిరి కుమారుని వివాహంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఎస్ఎల్జీ కళ్యాణ మండపంలో డిచ్పల్లిలో కె భూపతి కమలాపూర్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. పిహెచ్ఆర్ కళ్యాణ మండపంలో గంగాధర్ గౌడ్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. సుగుణ గార్డెన్స్లో కె మాణిక్యం రెడ్డి, రామడుగు, కె సాయిరెడ్డి తానగుర్తు పిల్లల వివాహంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, వాసుబాబు, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలో సంఘ సంస్కర్తలు హేమలత లవణం విగ్రహాలను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సంస్కర్తలు జోగిని వ్యవస్థ నిర్మూలన కొరకు పోరాటం చేసిన హేమలత లవణం దంపతుల విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. జోగిని కుటుంబాలను ఆదుకున్న మొట్టమొదటి సంఘ సంస్కర్తలు హేమలత లవణమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలోని అక్బర్ నగర్ గ్రామంలో స్థాపించిన ఈ ప్రకృతి చికిత్సాలయంతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపే చిరస్థాయిగా అందరి మనసుల్లో హేమలత లవణం గొప్పగా నిలిచిపోయారన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల అనంతరం అక్బర్ నగర్ గ్రామస్తులకు ప్రకృతి చికిత్సాలయాన్ని అందజేశారు. అప్పటి నుంచి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఈ ప్రకృతి ఆశ్రమం సేవలను విస్తృతం చేసి హేమలత లవణం పేర్లను చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన కృషి చేశారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అక్షర్ధామ్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈరోజు దుబ్బా అక్షర్ధామ్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలతో అందరినీ అలరించారు. ప్రతి సంవత్సరం ఇలానే కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది యాజమాన్యం శ్యామ్ సుందర్, వల్లభ్ సరడా, పవన్ ముందాడ, శ్రీకాంత్ బేవర్, కే మూర్తి తదితరులు పాల్గొన్నారు. जय श्री कृष्ण। आज कृष्ण जन्माष्टमी के संदर्भ में राजस्थानी शिक्षा समिति द्वारा संचालित हरिचरण मारवाड़ी हिंदी विद्यालय अक्षरधाम विद्यालय में श्री कृष्ण जन्माष्टमी उत्सव मनाया गया। मैं सभी देशवासियों को, प्रदेशवासियों को जन्माष्टमी की हार्दिक शुभकामनाएं देता हूं और हमारे विद्यार्थी जिन्होंने कृष्ण और राधा की वेशभूषा में सुंदर कार्यक्रम प्रस्तुत किया। వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్లేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. వార్తలకు తిరిగి స్వాగతం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం నాయకులతో సందడిగా మారింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేని వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వ్యవసాయ మరియు సహకార విభాగంలోని ప్రస్తుత నిర్వహణ కమిటీల గడువు కాలం మరోసారి 6 నెలలకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు సహకార విభాగంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలం నేటితో 14 ఆగస్టు 2025 నాటికి ముగిసింది. ఈ కాల పరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, రూరల్ నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహాది శుభకార్యాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రీషియన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిదని రాష్ట్ర అధ్యక్షులు కొండలరెడ్డి అన్నారు. గురువారం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్మెన్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైశాక్షి హనుమంతరావు సంతాప సభ గురువారం నగరంలోని ఎల్లమ్మగుట్ట సత్య ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేశారు. వైశాక్షి హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండలరెడ్డి మాట్లాడుతూ హనుమంతరావు గత 50 సంవత్సరాల నుండి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గురించి అనేక సేవలు చేశారన్నారు. వారి కుమారుడు వైశాక్షి సంతోష్ మాట్లాడుతూ 50 ఏళ్లు నిరంతరం ఎలక్ట్రీషియన్ సమస్యలపై పోరాడారని, సమస్యల పరిష్కారం కొరకు పనిచేశారన్నారు. కుటుంబం కంటే కూడా ఎలక్ట్రీషియన్ సంఘం కోసమే ఎక్కువగా తన సమయాన్ని వెచ్చించారన్నారు. ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఎలక్ట్రీషియన్ల కొరకు ఇన్సూరెన్స్ కావాలని గత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలక్ట్రీషియన్ల కొరకు లేబర్ కార్డును చేయించారన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ కార్డును తయారు చేయించిన గొప్ప వ్యక్తి అన్నారు. సంవత్సరానికి 12 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు 60 రూపాయలు కట్టించుకొని 2 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ఇప్పించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 5 లక్షలుగా ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగిందని, అప్పటి నిజామాబాద్ ఎమ్మెల్యే సతీష్ పవార్ ఉన్నప్పుడు 100 ఫ్లాట్లు ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతి ఎలక్ట్రీషియన్ కు వైర్మెన్ పర్మిట్ ఉండాలని, ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయించేవారన్నారు. హైదరాబాద్ లో ఉన్న లైసెన్సింగ్ బోర్డును కూడా నిజామాబాద్ కు తెప్పించడం జరిగిందన్నారు. ఎలక్ట్రీషియన్ల కొరకు అహర్నిశలు కష్టపడే వైశాక్షి హనుమంతరావు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఎలక్ట్రీషియన్లకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో కాపర్ కంపెనీ సీఈఓ కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ సలీం, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, రఫీ, మహిమ, మైడెడ్ లింబాద్రి, రాజు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణికుల కార్మికుల సంఘం అని చేసి ఎలక్ట్రీషియన్స్, మేస్త్రీ సంఘం, మేస్త్రీస్, ప్లంబర్స్ మరియు వెల్డింగ్స్, పెయింటర్స్ వారందరి కలిపి ఒక దగ్గర కార్డు చేసి మీరు సంవత్సరానికి 12 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు కట్టాలి, మీకు 2 లక్షల ఇన్సూరెన్స్ చేస్తున్నా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు వారు చేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి నిజామాబాద్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జగత్ రెడ్డి, దయాకర్ రావు, గంగాధర్ ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఎన్నికలు 25-28 3 సంవత్సరాలకు గాను 13/8/25 నాడు ఎలక్షన్స్ అయినాయి. మరియు అన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకోనైన ఇట్టి ఎలక్షన్లలో అధ్యక్షునిగా ఎల్ జగత్ రెడ్డి, కార్యదర్శిగా ఎం దయాకర్ గారు మరియు ట్రెజరర్గా టి గంగాధర్ గారు, మిగతా 5 మొత్తము ఏకగ్రీవంగా ఎన్నుకోనైన. ఇందులకు గాను అందరికీ శుభాకాంక్షలు. అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును జెన్నేపల్లి మాజీ ఎంపీటీసీ రాజు అందుకున్నారు. అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును హైదరాబాద్లోని జస్టిస్ హ్యూమన్ రైట్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఇచ్చే అవార్డులో భాగంగా నవీపేట మండలం జెన్నేపల్లి మాజీ ఎంపీటీసీ రాజుకు ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి మెమెంటోతో సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమర్పల్లి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమర్పల్లి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలకు విద్యార్థులు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అంశం పట్ల అత్యుత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కమర్పల్లి ఎంఈఓ ఆంధ్రయ్య పాల్గొని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ కమర్పల్లి మంచి సబ్జెక్ట్ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. అలాగే ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై టెక్నాలజీ చాలా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. టెక్నాలజీని పరిధి విధానంలో ఉపయోగించకుంటే మంచి కన్నా చెడు దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమర్పల్లి అధ్యక్షులు లుక్కా గంగాధర్, కార్యదర్శి రేవతి గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, కార్యవర్గ సభ్యులు బద్దం రాజశేఖర్, చింత ప్రదీప్, సుంకరి విజయ్, బషీరాబాద్ ప్రిన్సిపల్ కనక గంగాధర్, ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రవీందర్, విద్యాసాయి ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమర్పల్లి ఆధ్వర్యంలో కమర్పల్లి మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మానవ సంబంధాలపై
సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ప్రభావం ఏ విధంగా ఉందనే అంశం మీద 9 స్కూళ్లు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత పాఠశాలలు పాల్గొనడం జరిగింది. అందులో నుంచి దాదాపు సుమారు 30 మంది విద్యార్థులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. టెక్నాలజీ పాత్ర ఎంత మానవ సంబంధాలను ఎంత దిగజారుస్తున్నాయో అనే అంశం మీద ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నవీపేట మండల బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో నవోదయ కాలేజీ విద్యార్థులు, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి 79వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండాలతో బస్టాండ్ నుండి బాసర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పెళ్లి శ్రీకాంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడిలో దేశభక్తుని నింపే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వీర సైనికులకు మనోధైర్యం అందించి బాసటగా నిలిచి భారతదేశ ఐక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీజేవైఎం అధ్యక్షులు బండారు శేఖర్, బీజేపీ కార్యదర్శి రాజేంద్ర గౌడ్, నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా, బునాది ప్రవీణ్, గణేష్ నాయక్, భాను గౌడ్, గంగోని రాము, కోరె గంగాధర్, రామకృష్ణ, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుండి 10 రోజుల పాటు సుమారు ఈ దేశంలో తిరంగా యాత్ర పేరు మీద ఈ దేశంలో ఉన్న కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ జెండాను చేతబట్టుకొని ఆమె ఏకే అని చెప్పేసి నిదానాన్ని చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సంకల్పం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వాడల్లో, ప్రతి సిటీలలో హర్ ఘర్ తిరంగా యాత్ర పేరు మీద పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడిని చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నగరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ అభ్యర్థి లతారెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పులివెందులలో జరిగిన జడ్పీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లంకి పురుషోత్తమ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట పటాకులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంకి పురుషోత్తమ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పులివెందులలో జరుగుతున్న దౌర్జన్యం నుండి ప్రజలు బయటపడ్డారన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా నమ్మి ఓట్లు వేశారన్నారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుందని, అధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ అంబిక సత్యనారాయణ, గంగోని రాజేశ్వర్, మహిళా నాయకురాలు రషీదా లక్ష్మణ్, అజిత్ తదితరులు పాల్గొన్నారు. పులివెందుల జడ్పీ ఎలక్షన్ వల్ల వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గడ్డ మా అడ్డ అంటని చెప్పిన ఈయన గడ్డ మా ఆయనగారి లోపల అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నో విధాల కష్టపడ్డా కానీ ఈ రాజ్యం నడిచింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ గడ్డ మీద పసుపు జెండా ఎగిరేసింది. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం 2 రోజులు భారీ వర్షాలు ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అగ్నిమాపక మరియు మున్సిపల్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ 2 రోజులు వర్షాలు ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రజలు తరలింపు, ప్రాథమిక చికిత్స వంటి తదితర కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంఆర్ఓ మహమ్మద్ షబీర్, ఎస్ఏ సందీప్, డాక్టర్ రాజయ్ పవార్ పాల్గొన్నారు. వారితో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. అనంతరం ఉర్దూ మీడియం పాఠశాలను పరిశీలించారు. అలాగే పట్టణంలో మొగిలి చెరువును కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్లు, షూలు లక్కంపల్లి సతీష్ గౌడ్ అందజేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లక్కంపల్లిలో గ్రామ వాస్తవ్యులు సంతోష్ గౌడ్ 30,000 విలువైన వస్తువులను విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు, షూస్లు, టై, బెల్ట్, ఐడి కార్డులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అవధూత గంగాధర్, ఐలపూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లాలయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ భూషణ్ సహా ఉపాధ్యాయులు గంగాధర్, కాంప్లెక్స్ సిఆర్పి రాజు, విడిసి సభ్యులు ఎక్స్ఎంపీటీసీ భోజన, సంతోష్ గౌడ్, రాజు, సాయన్న, ముత్తన్న, ముత్యం, దేవిదాస్, పోషటి రవీందర్, వర్ధన్, పోతన్న, శ్రీకాంత్ తదితరులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర మదర్ తెరిసా హైస్కూల్లో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో 2 పాఠశాల విద్యార్థులు గోపికలు కృష్ణ వేషధారణలతో సందడి చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని విద్యార్థులు పోటీపడి రక్తి కట్టించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. ఉర్దూ పాఠశాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ఇల్తెపు శంకర్ అన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలంలో గల ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు ఇల్తెపు శంకర్కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ఉపాధ్యాయులు శంకర్కు వివరించారు. పాఠశాలలో ఒకే గదిలో 2 తరగతుల విద్యార్థులకు బోధన జరుగుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. అంతేకాకుండా మరుగుదొడ్ల సౌకర్యం సరిగా లేదని, ప్రహరీ గోడ లేదని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నింటినీ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని శంకర్ మీడియా ద్వారా తెలిపారు. నేను స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత వారు ఇక్కడికి ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామ వాస్తవ్యుడిని. దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి ఇక్కడ శైలపరంగా కూడా సేవలు అందించే సందర్భంలో గత కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాల కూడా పెద్ద గ్రామం కాబట్టి ఉర్దూ మీడియం పాఠశాల అవసరమని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎడపల్లి మండలంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఎడపల్లిలోని శివాజీ చౌక్ నుండి మంగల్ పహాడ్ క్రాసింగ్ వరకు జాతీయ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 79వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా తిరంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ తెలిపారు. ప్రతి ఇంటి మీద శుక్రవారం ఉదయం జెండాను ఎగురవేయాలన్నారు. ప్రతి మనిషిలో జాతీయ భావం పెంపొందించేలా ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారన్నారు. ఈ ర్యాలీలో నాయకులు మల్లెపూల శ్రీనివాస్, గంగాధర్, మోస్రా సాయి కుమార్, కట్కం అరుణ్, శివచైతన్య తదితరులున్నారు. గౌరవ ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా తిరంగా ర్యాలీని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో శివాజీ చౌక్ నుంచి మంగళపాడ్ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వారిని స్మరించుకుంటూ అమరులైనటువంటి జవాన్లకు నివాళులర్పిస్తూ ఈ యాత్ర కొనసాగుతూ వచ్చింది. భారతదేశం ప్రశాంతంగా ఉందంటే ఎక్కడో సరిహద్దులో ఉన్నటువంటి జవాన్ల యొక్క కృషి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క జవాన్ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ తిరంగా యాత్రని పెద్ద ఎత్తున చేయటకు భారతీయ జనతా పార్టీ సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరింత అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. గడిచిన 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, వీటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో కలిసి గురువారం నాడు సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్గా ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పంపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ అధిక వర్షాలు కురిసినా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 43 లో లెవెల్ కాజ్వేలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిపై నుంచి ఎలాంటి వరద నీరు ప్రవహించడం లేదని, ముందస్తు చర్యగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, గ్రామ పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులతో టీమ్స్ ఏర్పాటు చేసి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైతే ప్రజల రాకపోకలు మరియు వాహనాల రాకపోకలు ఆపివేస్తామని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, టామ్ వేయించామని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని, డిచ్పల్లిలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేస్తున్నామని, ప్రతి మండలంలో జేసీబీ మరియు టాయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచామని, వరద విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెయిన్ కోట్స్, ఇతర సామాగ్రి అందించామని, అవసరమైతే బాధితులను తరలించడానికి పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు ఫంక్షన్ హాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో శ్రీ వేద హైస్కూల్ మరియు వివేకానంద పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతను చాటి చెప్పేందుకు గాను ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్. ఆయన ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవేద హైస్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కులాలను మతాలను అతీతంగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఇంటిపైన జాతీయ జెండాలను ఎగురవేయాలని ఆయన సూచించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు గాను ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. దేశంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి జాతీయ భావాన్ని కలిగి ఉండాలని, జాతీయ జెండా పట్ల దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని ఆయన సూచించారు. కోటగిరి మండలంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను స్వచ్ఛందంగా ఎగురవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద హైస్కూల్ డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరెస్పాండెంట్ తెల్ల అక్షర, ఉపాధ్యాయులు సాయినాథ్, సాయి పవన్, రేష్మా బేగం, చంద్రకళ, సంగీత నందిని, సునీత సురేఖ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిపైన ఆగస్టు 15 రోజున జాతీయ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతా భావాన్ని చాటాలన్న ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 15వ తేదీ నాడు ప్రతి పిల్లవాడు, ప్రతి టీచరు, ప్రతి భారతీయుడు కూడా తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలన్నది దీని యొక్క నినాదం. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ గారు గురువారం బీబీపేట్ మండలంలోని తుజాల్పూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని మౌలిక వసతులను మరియు రోగులకు అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గల వసతులు మరియు రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను మరియు వాగుల ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం కలిగే ప్రాంతాల్లో ఏఎన్సీల యొక్క ఈడీడీ లను తెలుసుకొని ప్రసూతికి సిద్ధంగా గల గర్భిణీలను డెలివరీ కోసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు వచ్చే రోగుల యొక్క అవుట్ పేషెంట్ వివరాలు రోజువారీగా నివేదికలు రిజిస్టర్లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు. కావాల్సినటువంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి దోమకొండ డాక్టర్ ప్రభుకిరణ్ మరియు వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ సర్కిల్ 1 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఖానాపూర్ శివార్లో ఎస్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. వర్ష ప్రభావంతో నీటిలో పడిపోతే తమ ప్రాణాలను సురక్షితంగా బయటపడడానికి ఖానాపూర్ ప్రాంతంలోని ప్రజలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో డీసీ రవిబాబు, జవాన్లు శ్రీనివాస్, సుదర్శన్, ముత్యం ప్రదీప్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ మొదటి నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు వీసీ అడ్డుపడుతున్నాడని, 3వ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎందుకు హాస్టల్ సౌకర్యం ఇవ్వడం లేదన్నారు. హాస్టల్ సౌకర్యం లేకపోతే విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ కాలేరన్నారు. 2వ పీజీ చేస్తున్న కొందరు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఇస్తున్నారు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీ క్యాంపస్లో 200 రూమ్స్ల కెపాసిటీతో 2 బాయ్స్ హాస్టల్స్, 100 రూమ్ల 1 గర్ల్స్ హాస్టల్ ఉన్నాయని, నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించే వరకు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్స్ సర్దుబాటు చేయాలన్నారు. వీసీ నిర్లక్ష్యం వల్లే 2వ కౌన్సిలింగ్లో కోర్సులు పెట్టలేదని, నిజామాబాద్లో వీసీ దగ్గరి బంధువులు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంలో పనిచేస్తున్నారని, ఆ ప్రైవేట్ కాలేజీ మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించకపోతే ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ, తేయు, పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, అక్షయ్, రాకేష్, గౌతమ్, రాజ్, బిందు, ఆకాష్, మధు, రాజేందర్, విజయ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. కోర్సులు వచ్చాయి. కోర్సులో కూడా నిన్న చాలామంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కు ఈరోజు హాస్టల్ సౌకర్యం లేదని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. దీనివల్ల ఈరోజు అమ్మాయిలు ఈరోజు హాస్టల్ అడ్మిషన్ లేక అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. చాలా మారుమూల గ్రామాల నుంచి ఈరోజు వేరే వేరే జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం లేదంటే ఈరోజు ఇంజనీరింగ్ విద్యకు చాలామంది విద్యార్థులు దూరం అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ బాయ్స్ హాస్టల్ 200 రూమ్లు, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ 100 రూమ్ల కెపాసిటీతో ఈరోజు నిర్మించబడ్డది. నేడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉన్నారంటే నాడు స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరగక పోరాడిన సమరయోధుల పోరాట పటిమేనని దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షులు జిర్ర మైపాల్ యాదవ్ అన్నారు.
దర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ పే తిరంగా జెండా లహరావో రోడ్ షో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి ప్రతి ఇంటిపై భారతదేశ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. ఇది పార్టీలకు అతీతంగా భారతదేశ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 15 గురువారం నాడు దేశమంతటా ఇంటిపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు త్రివర్ణ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించాలని పేర్కొన్నారు. తమ దేశంపై ప్రతి ఒక్కరికి ప్రేమభావం పెంపొందించుకోవాలన్నారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల ప్రధాన మంత్రులు పదవులకు రాజీనామా చేసి వేరే దేశాలకు వెళ్లిపోయి ఆ దేశాల్లో ఉన్న హిందువులకు ఆ దేశ ముస్లింలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మానవీయ కోణ చర్యలు కావని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్తో పాటు కోమటి దాసు, కర్క గంగారెడ్డి, రాజమల్లు, పెంటన్న మండల బీజేపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశాల మేరకు ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మన జాతిని ఉద్దేశించడానికి మన జాతీయ జెండాను ప్రతి ఇంటిపై గర్వంగా ఎగరేయాలని మన ఇండియన్ బంధువులందరికీ కోరుకుంటున్నాం. బోసి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోసి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బైన్సా టు నాందేడ్ జాతీయ రహదారిపై రజక సంఘం నాయకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన ఐలమ్మ విగ్రహాన్ని పరిశీలించారు. ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా వీఆర్ఏలకు ఇచ్చిన ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని బీఎల్టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్లో గార్డెన్స్ విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను పారిశుద్ధ్యం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ను వెంటనే రద్దు చేసి గత 2 సంవత్సరాలుగా ఈ విధంగానైతే కార్పొరేషన్లో వివిధ సెక్షన్లలో 60 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారో అదేవిధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ 2023లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వీఆర్ఏలుగా విధులు నిర్వహించి మిమ్మల్ని పారిశుద్ధ్యం నిర్వహించాలని చెప్పడం అన్యాయమని అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం ఇవ్వడం వల్ల గత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరందం 60 వీఆర్ఏలను కార్పొరేషన్లో వివిధ సెక్షన్లలో కేటాయించారన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 14 మహిళలను, అందులో వయస్సు, ఆరోగ్యం బాగలేని వారిని పారిశుద్ధ్యం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, 14 మంది మహిళా వీఆర్ఏలు మంజుల, సుమలత, పద్మ, నర్సుబాయి తదితరులు పాల్గొన్నారు. కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ వీళ్ళతో పనులు చేసుకుంటే వీళ్ళు పని చేయమని నిరాకరించినందుకు వీళ్ళందరినీ కూడా మీరు చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడాలని చెప్తున్నారు. రోడ్లు ఊడిసే పని తప్పు పని కాదు. కానీ వీళ్ళందరూ విలేజ్ సర్వెంట్స్గా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కలెక్టర్ గారు అదే పని చెప్పారు. కానీ ఈయన మాట వినందుకు వీళ్ళందరినీ కూడా కమిషనర్ గారికి చెప్పి ఒక ఆర్డర్ ఇప్పించారు. కాబట్టి ఆర్డర్ని రద్దు చేసి వీళ్ళందరూ 2 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో మెయిన్ ఆఫీసులో. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. పోతారెడ్డిపేట గ్రామంలో మహారాజు జన్మించిన స్థలంలో కుంకుమార్చన మరియు లింగార్చన రూమ్లు ఇనాగ్రేషన్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పోతారెడ్డిపేటలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈరోజు ముచ్కూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ విద్యార్థులకు 1999-2000 బ్యాచ్కు చెందిన ఇదే స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు చదువుకున్న స్కూల్కు ఏదైనా పనికొచ్చే పని చేయాలన్న తపనతో స్కూల్ లైబ్రరీకి 12,000 రూపాయలతో మహోన్నతుల మహానుభావుల చరిత్ర, విద్యా విజ్ఞానం అందించే పుస్తకాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించే పుస్తకాలను వితరణ చేశారు.
గురువారం నాడు స్థానిక భీమ్గల్ ఒడ్డరి సంఘంలో బీసీ మహిళా కార్యవర్గాన్ని జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు కొండవీటి రాంప్రసాద్, నగర అధ్యక్షులు శోభవతి అధ్యక్షులుగా, సురసాయమ్మ ఉపాధ్యక్షులుగా, గంగానర్స్ ప్రధాన కార్యదర్శిగా, శిరసు మమత ప్రధాన కార్యదర్శి, వేముల లక్ష్మి, కవిత, సూర చిన్నబ, నిఖిత, వేముల రాణిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యాంప్రసాద్, నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభావతి పాల్గొన్నారు. శాంభవి హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు దాండియా, కోలాటాలు, ఉట్టి కొట్టడం కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా చిన్నారుల కృష్ణుడు, గోపికల వేషధారణ చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మధుసూదన్ రాజు, కరెస్పాండెంట్ రవీన్ ప్రసాద్ మరియు ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగర ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేసిన అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహంలో పాల్గొని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు. జక్రన్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు. మంత్రులు పొంగులేటి, తుమ్మల సీఎస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షా సమావేశం. మురుగు కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగించాలి. వర్షపు జలాలు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్ సిపి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైన నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.